కనేకల్ మండలం కనేకల్ పట్టణంలో ఉన్నటువంటి చిక్కనేశ్వర వడియార్ చెరువు దాదాపు 50 నుండి 60 సంవత్సరాలుగా అప్పుడు నిర్మించిన బ్రిడ్జిల వంతెనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూర్తిగా మెత్తబడిపోయాయి. దానిపై అధిక బరువుతో ప్రవేశిస్తున్నటువంటి వాహనాల వల్ల పూర్తిగా కూలిపోవడం జరుగుతోంది. వంతెనలపైన ప్రవేశించే వంటి గ్రామస్తులు రాకపోకలకు ఆగిపోయినందున ఆ గ్రామస్తులు ఏదైనా అనారోగ్యం పాలైతే కనీసం మండల కేంద్రానికి హాస్పిటల్కు రావాలన్నా కూడా దారి లేక కష్టాలు పడి ఆ గేట్లపై ఎక్కి ఏదైనా జస్ట్ మిస్ అయితే ప్రాణాలు గాలిలో కలుస్తాయి. కాబట్టి తక్షణమే ఆ గ్రామస్తులకు, రైతులకు, విద్యార్థులకు వంతెన నిర్మించి శాశ్వత పరిష్కారం చేయాలని, అలా కాని ఎడల సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, దీనికి సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని శాశ్వతంగా పరిష్కరించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు మండల కార్యదర్శి గౌస్, మండల సహాయ కార్యదర్శి ముల్లా శర్మాశ్వలి, పట్టణ సహాయ కార్యదర్శి జిఎం బాషా, మాల్యం శాఖ కార్యదర్శి చాంద్ హుస్సేన్, రామ్నగర్ శాఖ కార్యదర్శి హాసేన్, దళితుల హక్కుల మండల కార్యదర్శి జనార్దన్, ఆర్కే హనుమేష్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శాంతరాజు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్, కనేకల్ మండల అధ్యక్షురాలు హసీనాబాను, ఉపాధ్యక్షురాలు లలిత, హుసేన్ బి మారెక్క పాల్గొనడం జరిగింది. నాదుడు కరువు అయ్యాడు. మరి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు కూడా ఈ మరమ్మతులకి శ్రీకారం చుట్టలేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత నిర్లక్ష్యం వహిస్తుందంటే మరి ఈరోజు మనకు కనబడుతున్నది. మళ్ళీ ఈరోజు నిరంతరం దీనిపైన, ఈ వంతెన పైన వందలాది వాహనాలు మరియు రైతులు మరి మహిళలు తిరిగే రోడ్డు ఇది. ఈ వంతెన పైన మరి ఈ వంతెన గంగ్లాపురము, లక్ష్మీలి ప్రాంతాలకి వెళ్తారు. మళ్ళీ లక్ష్మీ ప్రాంతానికి వెళ్ళే ప్రయాణికులకు, మరి గంగ్లాపురం పోయే ప్రయాణికులకు మరి ఇది కూలిపోయి ఇప్పుడు 1.5 నెల దగ్గర వచ్చింది. మరి వాళ్ళు కూలిపోయిన వాళ్ళ కష్టాలు దేవుడు వెరుగు. మళ్ళీ అలాగే దాంట్లో భాగంగా మళ్ళీ విద్యార్థులు, యువకులు, మళ్ళీ విద్యార్థులు కూడా దీనిపైన రావాలి. మరి మహిళలు అయితే చాలా కష్టంగా పడుతున్నారు. మళ్ళీ విద్యార్థులు అయితే సకాలంలో విద్యార్థికి మనకి స్కూల్కి పోవడానికి సమయం తక్కువ వస్తున్నది. మళ్ళీ అక్కడ పొద్దున్నే లేచి తెల్లవారుజామున 5 గంటలకి లేచి పిల్లలు రెడీ అయ్యి చుట్టూ తిరుక్కొని రావాలా. చుట్టూ అంటే ఎట్లా, గంగ్లాపురం ఉండేవాళ్ళు లక్ష్మీకి పోవాలా, ఆదిగనికి పోవాలా, కొత్తపల్లికి వచ్చి కనేకల్కి వచ్చి వాళ్ళు స్కూల్ పోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అప్పుడు అధికారంలో ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకా రాజీనామా చేసినది ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు. మళ్ళీ ఆయన స్వయంగా వచ్చి ప్రకటించినాడు, మా ప్రభుత్వంలో నిధులు తీసుకుని వస్తాం, తక్షణమే ఈ 4-5 దినాల లోపల దీనికి మరమ్మతులు చేస్తాం, శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. మళ్ళీ ఈయన ఎమ్మెల్యే గారు మళ్ళీ కనుమరుగు అయిపోయారు. మరి ఆయనకి సీటు కోసమే తపలాడుతున్నాడు, కింద పైన తపలాడుతున్నాడు. మళ్ళీ పోయి సచివాలయంతో పోయి అమరావతికి పోయి ఆయన సీటు కోసం, మళ్ళీ ఆయన పదవి కోసం మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అడగడానికి పోయాడు. అక్కడ పోయిన తర్వాత ఆయనకి ధిక్కారం చేస్తే మరి ఎక్కడికి పోవాలా, నా పదవి కోసం నేను ఎక్కడ సీట్ సంపాదించుకోవాలని ఆయన ఆ తపన ఉంది. ప్రజల సమస్యలు ఆయనకు పట్టడం లే. మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే గారు మరి కాపు రామచంద్రారెడ్డి గారు మీరు మాట ఇచ్చారు, కానీ మళ్ళీ మీరు ఇప్పటికైనా పదవి లేకపోతే పక్కన పెట్టండి. స్థానికంగా ఇంకా మీరు రాజీనామా చేశారో తెలియదు, కానీ మాకు ఇంకా అధికారికంగా అయితే మీరు ప్రకటించలేదు. ఇంకా ఓన్లీ ప్రెస్ మీటింగ్ మాత్రమే నేను రాజీనామా చేస్తాను అంటున్నారు. మరి మీరు రాజీనామా చేశారో లేదో తెలియదు, కానీ ప్రభుత్వంలో దృష్టికి తీసుకెళ్లి తక్షణమే దీనిపైన మరమ్మతులు చేయడానికి నిధులు శాంక్షన్ చేసుకోవాలా. మీరు గట్టిగా ప్రజలతో వచ్చి ప్రజల సమస్యని, తమ సమస్యని తీసుకొని భుజానికి వేసుకొని దీని సమస్యని పరిష్కరించాలా. మీరు పరిష్కరించకపోతే ముందు ఉన్న ఎన్నికలు ఉన్నాయి ముందురా, కాబట్టి మీకు తగిన గుణపాఠం చేస్తారు. మళ్ళీ ప్రజలు ఈరోజు గంగ్లాపురం లక్ష్మీ పోవాలంటే చూడండి, పైన ఎక్కి వాళ్ళ అవస్థి స్కూల్కి వద్దు, వాళ్ళ అవస్థి పరిస్థితి. ఎందుకంటే పోలేని పరిస్థితి. ఏదన్నా రాత్రికి తలనొప్పో, జ్వరమో అంటే కడుపు నొప్పి వస్తే మళ్ళీ వాడు ఇక్కడ కనేకల్కే రావాలా, పట్టణానికి రావాలా చూపించుకోవడానికి డాక్టర్కి. మళ్ళీ పట్టణానికి రావాలంటే ఇక్కడి నుంచి వచ్చే లోపల మధ్యలోనే ఏం జరిగినా ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. దీనికి కారణం ఏది? నిర్లక్ష్యమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యము. దీనికి సంబంధించిన అధికారులు, హెచ్ఎల్సీ అధికారులు, డి అయితేనేమి, ఈ అయితేనేమి, డి అయితేనేమి, అతని పైన ఎస్సీ అయితేనేమి, సి అయితేనేమి, వీళ్ళందరూ కూడా తక్షణమే వచ్చి దీనిపైన చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేపట్టాలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున మా అన్ని పార్టీని కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇది సాధించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత్
కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. కట్ చేసి